హాయ్ అండి. ఇవాళ మనం క్లాస్లో వచ్చేసి ఆరి వర్క్ బ్యాక్ నెక్కి మార్కింగ్ కోసం నేను ఇక్కడ ఒక స్మాల్ బ్లౌజ్ని తీసుకున్నాను. ఇది నేను స్టిచ్చింగ్లో ప్రాజెక్ట్ వర్క్ కోసం చేసిన బ్లౌజ్ అండి. దీనికోసం A4 షీట్ని ఇక్కడ ఫోల్డ్ చేశాను అన్నమాట. స్కేల్ తీసుకొని డౌన్ సైడ్ 3 ఇంచెస్ మనం స్టిచ్చింగ్ కోసం ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికోసం వదిలేయాలి. ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మధ్యలో రింకుల్స్ లేకుండా చూసుకోండి. మీరు బిగ్ సైజ్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఐరన్ చేసుకోండి, అప్పుడే ఫోల్డింగ్ అనేది లేకుండా ఉంటుంది. ఇక్కడ మనం మార్క్ అనేది చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి, అలాగే స్లీవ్ షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకునేసి బ్యాక్ నెక్ దగ్గర ఇలా మార్క్ చేసుకునేసి ఈ స్లీవ్స్ని కింద ఉన్నటువంటి స్లీవ్ని ఇలా ఆర్మ్ హోల్డర్ దగ్గర షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్డర్ దాకా ఇలా కొద్దిగా టైట్గా లాగి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఎలా మార్క్ చేసుకోవాలి అనేసి ప్రీవియస్ క్లాస్లో చెప్పి ఉన్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనకి స్లీవ్ అనేది షేప్ రావడం కోసం డాట్స్ అనేటివి పెట్టేసుకునేసి స్కేల్తో ఇలా డ్రా చేసుకునేసేయాలి. ఇది మాత్రం మనం చేత్తోనే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఇలా రాసేసుకున్నాక షోల్డర్ దగ్గర కూడా మనం నీట్గా లైన్స్ అనేటివి వేసుకునేసేయాలి. ఇక్కడ మనం ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసినప్పుడు, దానికోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా మార్క్ అనేది చేసేసుకునేద్దాం. ఇది A4 షీట్లో చెప్తున్నానండి. మీరు ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క చార్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆ చార్ట్ని పెట్టేసుకునేసి నెక్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని మీకు ఏ డిజైన్ అయితే కస్టమర్ అడుగుతారో ఆ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారంటే నెక్ ఎంత కావాలో అంత ఇలా డ్రా చేసుకునేసి ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టుకునేసి దాన్ని ఇలా మనం షేప్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం కాలించి ఎక్స్ట్రా డ్రా చేసుకుందామండి. ఎందుకంటే మనం ఆరి వర్క్ చేసిన తర్వాత ఇక్కడ స్టిచ్చెస్ కోసం కాలించి అనేది వదలడం కోసం ఇలా మనం మార్క్ అనేది చేసుకోవాలి. నేను జస్ట్ ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కేల్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఫోల్డ్ చేసుకొని మనకి మెజర్మెంట్ అంతా సరిపోయిందా లేదా ఇలా చెక్ చేసుకునేసేయండి. చూసారా, ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది మొత్తం అంతా ఈవెన్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ చేయకూడదండి, ఇది ఫోల్డింగ్ కోసం డ్రా చేసాం కదా, ఇటు సైడ్ నుంచి ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. డౌన్ సైడ్ 3 ఇంచెస్ పెట్టాం కదా, అది కట్ చేయకూడదు. బ్లౌజ్ ఫోల్డింగ్ కోసం అది వదిలామన్నమాట బ్యాక్ సైడు. ఇక్కడ మీరు రౌండ్ నెక్ కావచ్చు, మీకు స్క్వేర్ నెక్ కావచ్చు, మీకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం స్లీవ్స్ని కట్ చేసుకుందాం. స్లీవ్స్ కూడా ఈజీ అండి. ఒక్కొక్క కస్టమర్స్కి ఒక్కొక్క ప్యాటర్న్ని కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాము అంటే దాని మీద వాళ్ళ నేమ్స్ రాసి పెట్టారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనకి పని ఈజీ అవుతుంది, అలాగే టైం సేవ్ అవుతుందండి. ఇలా చార్ట్స్ కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే స్లీవ్స్కి కూడా మనం ఇక్కడ ఫోల్డింగ్ చేయడం కోసం 2.5 ఇంచెస్ని వదిలేద్దాము. అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్డర్ దగ్గర ఎంత మెజర్ కావాలి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత కావాలి అనేసి మెజర్మెంట్ తీసుకునేసి నీట్గా స్కేల్తో ఇలా డ్రా చేసుకునేసేయాలి. ఇక్కడ కూడా అంతే అండి, 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్చెస్ కోసం క్లాత్ అనేది ఇన్సైడ్ ఉంటుంది కదా, దానికోసం అన్నమాట. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్డర్ నుంచి షోల్డర్ వరకు లెంత్ ఎంత ఉందో కౌంట్ చేసుకోండి. ఇలా చూసిన తర్వాత దానికి సెంటర్లో ఒక పాయింట్ అనేది పెట్టేసుకునేసేయాలి. ఇక్కడ చూసారా 5 నుంచి ఉంది. నార్మల్గా ఇక్కడ 1 2 3 4 5 6 8 అలా కౌంట్ చేసుకొని మనకి 8 ఇంచెస్ వస్తుంది. 4గా డివైడ్ చేసుకునేసి దాన్ని ఒకసారి ఎస్ షేప్లో ఇలా మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇది మనం బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ స్లీవ్ వస్తుంది కదా, దానికోసం ఇది షేప్ కరెక్ట్గా రావడం కోసం ఇది పెట్టానండి. నెక్స్ట్ ఈ సెంటర్ పాయింట్ నుంచి 2.5 ఇంచెస్ పెట్టేసుకునేసి ఇలా సర్కిల్ షేప్లో మనం కట్ చేసుకునేసేయాలి. జస్ట్ ఇంతే అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని పెట్టేసుకునేసి మనం మార్క్ అనేది చేసేసుకొని డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆరి వర్క్ స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అది కూడా కట్ చేసుకునేసి ఇప్పుడు క్లాత్లో మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి.
ఆల్మోస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా కట్ చేసినటువంటి బ్లౌజ్ చార్ట్ పైన నేమ్స్ రాసేసామంటే ఈజీ అవుతుందండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకునేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఈ చార్ట్ ఇందాక కట్ చేసాం కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని, దాన్ని ఇలా పెట్టేసుకునేసి మనం మార్క్ అనేది చేసేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ పీస్ పైన అయినా కూడా మార్క్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకునేసి దీని మీద జస్ట్ ఇలా తట్టాము అంటే, ఇలా తట్టినప్పుడు చూసారా ఇక్కడ ఆ ఇమేజ్ అనేది ఇక్కడ మనకి లైట్గా తెలుస్తుంది. దాన్ని మళ్ళీ మనం ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేసి మనం చార్ట్ కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ యొక్క చార్ట్ ఇది పెట్టి చెక్ చేసుకోవచ్చండి. ఇది ఒకేసారి కూడా మీరు ఇలా పెట్టేసుకొనేసి డ్రా చేసుకోవచ్చు. ఇలా పెట్టినప్పుడు గుండు పిన్నులు పెట్టుకోండి, క్లాత్ అటు ఇటు మూవ్ కాకుండా ఉంటుంది. ఇటు సైడ్ ఇక్కడ మనం గుండు పిన్నులు పెట్టేసి డ్రా చేసామంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ నెక్ యొక్క మార్క్ ఎలా చేసామో స్లీవ్స్ కూడా అలానే మార్క్ చేసుకునేసేయండి. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇలా స్మాల్ సైజ్ బ్లౌజ్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ బిగ్ సైజ్ బ్లౌజ్ని ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.